హైదరాబాద్ లో కాల్పుల ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. శర్మ, హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో కాల్పుల కలకలం తీవ్ర సంచలనం రేకెత్తిస్తుంది. గుల్బర్గా అలాగే రాయచూర్ ప్రాంతం నుంచి ముగ్గురు 5 రోజుల క్రితం హైదరాబాద్ లో మాటు వేశారు. వీళ్ళందరూ కూడా రాబరీ గ్యాంగ్, దోపిడీ దొంగలు, బ్యాంకును దోపిడీ చేయాలి, పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు కొల్లగొట్టాలన్న ఉద్దేశంతోనే వాళ్ళ హైదరాబాద్లో 5 రోజులుగా ఇక్కడ ఉండి అన్ని బ్యాంకుల దగ్గర రెక్కి నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ క్రమంలోనే పోలీసులకు కూడా 4 రోజుల క్రితం సమాచారం అందింది. వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారన్న దానిపైన కొంత ఆరా తీసిన సమాచారంతోనే మాదాపూర్ నుంచి జూబ్లీ హిల్స్ ఏరియాకు వీళ్ళు ఇద్దరు, షాహిం మిర్జా అలాగే అబ్దుల్ సత్తార్, వీళ్ళిద్దరు ఒక పల్సర్ బైక్ పైన మాదాపూర్ నుంచి జూబ్లీ హిల్స్ వెళ్లే క్రమంలోనే ఇక్కడ మాటు వేశారు. అయితే మొదట నీరూస్ దగ్గర దోపిడీ చేయాలి, ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి బిక్సీలో కూడా దోపిడీ చేయాలన్నది వీళ్ళ వ్యూహంగా తెలుస్తోంది. అయితే వెనుకే టాస్క్ ఫోర్స్ పోలీసులు వీళ్లను అనుసరించారు. వాళ్ళు ఎక్కడ ఆగితే అక్కడ వాళ్ళను పట్టుకోవాలి అనేటువంటి కోణంలోనే మాదాపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి నీరూస్ దగ్గరికి ఇద్దరు కూడా ఆగంతకులు వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. అయితే వెనుక ఉన్న పోలీసులను గమనించిన షాహిన్ మిర్జా అతన్ని చూసి పక్కకు తప్పుకునేటువంటి ప్రయత్నం చేశాడు. పోలీసులు అతన్ని, ఒక టీం అక్కడ వెళ్ళినటువంటి ఇద్దరు పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అలాగే అబ్దుల్ సత్తార్ ఈ నీరూస్కు వెళ్ళి వాళ్లను బెదిరించి డబ్బులు తీసుకోవాలి, ఎందుకంటే మధ్యాహ్నం సమయంలో ఇక్కడ పెద్ద ఎత్తున కలెక్షన్ ఉంటుంది, ఆ బ్యాంకులో డిపాజిట్ చేసేటువంటి క్రమంలో కొంతమంది వెళ్తారు కాబట్టి వాళ్లను అడ్డుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్యాష్ను తీసుకోవాలనేటువంటి వ్యూహంగా ఉంది. అయితే ఆ క్రమంలోనే పోలీసులు ఆ బైక్ పైన ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకునేటువంటి క్రమంలో అతడు తన దగ్గర ఉన్నటువంటి రివాల్వర్ను ఓపెన్ చేశాడు. ఆ తర్వాత వీళ్ళు కూడా ఓపెన్ చేసేటువంటి క్రమంలో పోలీసులు ఎదురుగా ఉన్నటువంటి ధర్మేందర్ అనే ఎల్ఎన్టీ ఉద్యోగి, ఈ మెట్రోకి సంబంధించినటువంటి పనులు చూసేటువంటి ఉద్యోగి శరీరంలోకి ఓ బుల్లెట్ దూసుకు వెళ్ళింది, మరో బుల్లెట్ గాల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత అబ్దుల్ సత్తార్ ను పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకొని అతన్ని టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. అయితే మరో వ్యక్తి తప్పించుకున్నప్పటికీ కూడా ఆ తర్వాత పోలీసులకు చిక్కాడు. ఈ ప్రాంతంలోనే గలాటా జరిగింది. సరిగ్గా 1:20 సమయంలో ఈ ప్రాంతంలోనే జరిగినటువంటి సంఘటనకు సంబంధించి మనం ఈ ప్రాంతంలో ఇక్కడ షాహిన్ మిర్జా పారిపోయేటువంటి క్రమంలోనే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం దగ్గరే వాళ్ళందరూ కూడా పోలీసులు అతన్ని వెంబడించారు. ఇక్కడ చూసే దానికి సంబంధించి అతడు తప్పించుకున్నటువంటి, మళ్ళీ ఆ తర్వాత పట్టుబడినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి షూ ఇక్కడ ఒకటి ఉంది, మరొకటి కూడా మరికొంత దూరంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. తన వాహనాన్ని కూడా ఇక్కడ తిప్పి ఆ క్రమంలోనే ఆ లోపటికి తీసుకువెళ్ళేటువంటి క్రమంలో ఆ హద్దులు కూడా, వాహనానికి సంబంధించినటువంటి హద్దులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడే పోలీసులు మళ్ళీ అతన్ని వెంబడించి వెనక్కి తిరిగేటువంటి క్రమంలోనే మళ్ళీ పోలీసులు ఆ నీరూస్ ముందు అతన్ని పట్టుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ ఇద్దరిని కూడా పట్టుకొని టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. అయితే మరో వ్యక్తికి సంబంధించినటువంటి సమాచారం ఇంకా రావాల్సి ఉంది. కర్ణాటకలోని గుల్బర్గా, రాయచూర్ ప్రాంతానికి చెందినటువంటి దోపిడీ దొంగలుగా వీళ్ళకు సంబంధించినటువంటి సమాచారం పోలీసుల ఉన్నతాధికారుల దగ్గర ఉంది. అప్పటికే హైదరాబాద్ పోలీసులను అప్రమత్తం చేశారు. ఆ కారణంతోనే వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారన్న దానికి సంబంధించి కూడా సమాచారం సేకరించడం, వాళ్లను వెంబడించేటువంటి క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి షూజ్కు సంబంధించినటువంటి ఆనవాళ్లు, అలాగే ఇతర దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా వెలుగు చూసాయి. ప్రస్తుతం అతడు పోలీసుల విచారణలో ఇంకా కొన్ని విషయాలు, అతడితో పాటు ఇద్దరు అబ్దుల్ సత్తార్ తో పాటు మరో వ్యక్తి, వీళ్ళిద్దరు కూడా పోలీసుల విచారణలో అనేకమైనటువంటి విషయాలు ఇంకా తెలియజేస్తే గనక వీళ్ళు ఎందుకు హైదరాబాద్ వచ్చారు, నిజంగా రాబరీ కోసమే వచ్చారా, లేదంటే ఈ ముగ్గురు గ్యాంగ్ మరో వ్యక్తి ఎక్కడ ఉన్నాడనే దానికి సంబంధించి కూడా ఇంకా విషయాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం వీళ్ళ కాల్పులో గాయపడ్డటువంటి ధర్మేందర్ ప్రాణాపాయ స్థితి లేనప్పటికీ అతని ఆరోగ్యం కొంత నిలకడగానే ఉంది అనేటువంటిదే డాక్టర్లు చెప్తున్నారు. సంఘటన స్థలం నుంచి అతన్ని హుటాహుటిన ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి
తరలించారు. ఈ సంఘటన తర్వాత నీరూస్కు సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా ఉలిక్కి పడ్డారు. తమ షాపులోకి, తమ పెద్ద షాపులోకి చొరబడి ఈ రకమైనటువంటి యత్నానికి పాల్పడతారు అనేటువంటి విషయం తెలిసి వారందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన చెందారు. ప్రస్తుతానికి సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతుంది. మూడో వ్యక్తికి సంబంధించినటువంటి సమాచారం తెలియాల్సి ఉంది. ఆ వ్యక్తి మరి ఎక్కడ ఉన్నాడు, వీళ్లతో పాటు హైదరాబాద్కు 5 రోజుల క్రితం వచ్చాడు కాబట్టి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి సమాచారం కూడా తెలుసుకోవాల్సి ఉంది. సంఘటన స్థలానికి కేవలం ఆ సమయంలో ఇన్స్పెక్టర్ అలాగే టాస్క్ ఫోర్స్ పోలీసులకు సంబంధించిన వాళ్ళు మాత్రమే వచ్చారు. ఇంకా ఉన్నతాధికారులు కూడా మరి టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఆ పట్టుబడ్డటువంటి ఆగంతకులకు సంబంధించి, ఆ దుండగులకు సంబంధించినటువంటి సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇంకా విషయాలు తెలియాల్సి ఉంది. ముందే 5 రోజుల క్రితమే హైదరాబాద్కు వచ్చి ఇక్కడ ఉండడం, దీనికి సంబంధించి బ్యాంకు దోపిడీలకు యత్నించేటువంటి క్రమంలోనే పోలీసులకు పట్టుబడడం. అంటే మరి 5 రోజుల ఈ 5 రోజుల్లోపు మరి ఎక్కడైనా ఏ సంఘటన అయినా వీళ్ళు యత్నించారా, మరి దానికి సంబంధించినటువంటి సమాచారం ఏంటి అనేటువంటిది కూడా పోలీసులు వాళ్ళిద్దరిని విచారణ జరుపుతున్నారు. మరి కేవలం బ్యాంకు దోపిడీకే వచ్చారా, లేకంటే ఇంకా ఏమైనా వీళ్లకు వేరే అసాంఘిక శక్తులతో సంబంధాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే 5-6 రోజుల క్రితం హైదరాబాద్ పాత బస్తీలో ఒక ఉగ్రవాది పట్టుబడ్డాడు, కొంతమంది విదేశీయులు కూడా పట్టుబడ్డారు. కాబట్టి ఆ కోణంలో కూడా ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నటువంటి ఇద్దరిని కూడా విచారణ జరుపుతున్నారు. మరి వీళ్ళు నిజంగానే కర్ణాటక ప్రాంతానికి చెందిన వాళ్ళైనా, మరి అక్కడ తప్పుడు అడ్రస్తో వాళ్ళు ఏమైనా ఉంటున్నారా అనేటువంటి కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. ఈ విషయాలన్నీ కూడా విచారణలో తెలిసేటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి పోలీస్ అధికారులు ఆ కోణంలోనే అన్ని విషయాలకు సంబంధించి ఆ దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. రైట్ శర్మ, థ్యాంక్ యూ.